గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దుస్ వరల్డ్. ఈ వీడియోలో మనం లాస్ట్ 6 మంత్స్లో ఇండియాలో జరిగిన ఘోరమైన దుర్ఘటనల గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అది ఎలాగో ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. మనం ముందుగా మహాకుంభమేళ స్టాంపెడ్ గురించి మాట్లాడుకుందాం. ఇది జనవరి 29th జరిగింది 2025లో. మహాకుంభమేళ ఎవ్రీ 144 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఈ కుంభమేళాకి చాలామంది చాలా ప్లేసెస్ నుంచి వచ్చారు. లక్షలాది మంది గంగా స్నానానికి వచ్చారు, అది కూడా మౌని అమావాస్య రోజు. అక్కడ చాలా తొక్కిసలాట అయ్యి 30 మంది చనిపోయారు అండ్ 60 మందికి పైగా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగింది పోలీసులు లేట్గా బ్యారిగేడ్స్ ఓపెన్ చేయడం వల్ల అని అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు. లక్షలాది జనం ఒక ప్లేస్కి వస్తున్నారంటే అక్కడ ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి క్రౌడ్ని మెయింటైన్ చేయడానికి, లేకపోతే ప్రమాదకరం. ఎనఫ్ నెంబర్ ఆఫ్ పోలీస్ అండ్ వాలంటీర్స్ కూడా ఉండాలి, లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. గైస్ ఇప్పుడు మనం పెహల్గామ్ టెర్రర్ అటాక్ గురించి మాట్లాడుకుందాం. బైసన్ వ్యాలీ అనే ప్లేస్ ఒక ఫేమస్ టూరిస్ట్ స్పాట్. అది కూడా జమ్మూ కాశ్మీర్లో ఉంది, పెహల్గామ్ దగ్గర. దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇది ఒక యూరోపియన్ కంట్రీస్కి సిమిలర్గా ఉంటుంది. దాని మౌంటైన్స్ మొత్తం లైక్ స్నో క్యాప్స్ ద్వారా కవర్ అయ్యి ఉంటాయి అండ్ పైన్ ఫారెస్ట్తో కూడా ఉంటుంది. అందుకే దీనికి మినీ స్విట్జర్లాండ్ అనే పేరు వచ్చింది. జమ్మూ అండ్ కాశ్మీర్ని సేఫెస్ట్ ప్లేస్గా భావించి చాలామంది టూరిస్ట్ వెళ్తున్నారు. అలా వెళ్ళిన టూరిస్ట్ మీద బైసన్ వ్యాలీ దగ్గర టెర్రరిస్ట్ అటాక్ చేశారు. నియర్లీ 26 మెంబర్స్ సివిలియన్స్ చనిపోయారు. అందులో 25 మెంబర్స్ హిందూస్, ఒకరు వచ్చేసి ముస్లిం అండ్ 20 మందికి పైగా గాయపడ్డారు. ఫ్యామిలీ వెకేషన్కి ఎంజాయ్ చేద్దామని వెళ్ళిన వాళ్ళ మీద అటాక్ చేశారు. టూరిస్ట్ని అటాక్ చేయడం చాలా క్రూరం. ఈ ఇన్సిడెంట్ ద్వారా సెక్యూరిటీని ఇంకా టైట్ చేశారు. గైస్ ఇప్పుడు మనం ఆర్సీబీ స్టాంపెడ్ గురించి మాట్లాడుకుందాం. ఆర్సీబీకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఎవ్రీ ఇయర్ ఈసల కప్ నమ్దే అంటూ ఉండేవారు. ఆఫ్టర్ ఫైనల్లీ 18 years ఆఫ్ వర్త్ వెయిటింగ్కి ఈసారి కప్ గెలిచారు. వాళ్ళ సంతోషానికి ఇంకా హద్దులు లేవు. వాళ్ళ కప్పు గెలిచిన నెక్స్ట్ డేనే చిన్నస్వామి స్టేడియం మళ్ళీ విధాన్ సౌధ దగ్గర సెలబ్రేట్ చేస్తామని అనౌన్స్ చేశారు. చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ వచ్చేసి 35,000, కానీ అక్కడికి వచ్చిన జనం 3,50,000 పైగా. అక్కడ భారీ తొక్కిసలాట జరిగి 11 మంది పైగా చనిపోయారు, 60 మందికి పైగా గాయాలైనవి. ఐపీఎల్ కప్ గెలిచి ఈసల కప్ నమ్దు అని సంతోషించినంత సేపు లేదు, నెక్స్ట్ డేనే తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారు. ఇలాంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి, హై సెక్యూరిటీ కూడా ఉండాలి, సేఫ్టీ మెజర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. గైస్ ఇప్పుడు మనం ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ఫ్లైట్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫ్లైట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన 48 సెకండ్స్కే క్రాష్ అయ్యింది, అది కూడా బీజే మెడికల్ కాలేజ్ మీద. ఈ ఫ్లైట్లో టోటల్ 242 ప్యాసింజర్స్ ఉన్నారు. అందులో 241 ప్యాసింజర్స్ చచ్చిపోయారు, ఓన్లీ ఒక్కరు బ్రతికి ఉన్నారు. ఆయన కూడా ఒక బ్రిటిష్ నేషనల్. ఆ ఫ్లైట్ క్రాష్ అయ్యింది కాలేజ్ మీద కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ కూడా చనిపోయారు. టోటల్ 279 బాడీస్ దొరికినాయి ఆ ఫ్లైట్ క్రాష్ ప్లేస్లో. అందులో 90 విక్టిమ్స్ బాడీస్ని ఐడెంటిఫై చేశారు డిఎన్ఏ టెస్ట్ ద్వారా. ఆ విక్టిమ్స్లో విజయ్ రూపాని గారు కూడా ఉన్నారు. ఆయన గుజరాత్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్. సుమిత్ సబర్వాల్ గారు మేడే కాల్ అని అన్న సెకండ్స్లో ప్లేన్ క్రాష్ అయ్యింది. మేడే కాల్ అనే వర్డ్ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటేనే యూస్ చేస్తారు. డీసీజీఏ డీప్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఎయిర్ ట్రావెల్ ఫాస్ట్ అండ్ కంఫర్టబులే, కానీ ఏమన్నా చిన్న తప్పున్న సేఫ్టీ మెజర్స్లో కానివ్వండి, లేకపోతే వెదర్ కండిషన్ సరిగ్గా లేకపోయినా పెద్ద యాక్సిడెంట్కి దారితీస్తుంది. గైస్ ఇప్పుడు మనం కేదార్నాథ్ హెలికాప్టర్ క్రాష్ గురించి తెలుసుకుందాం. బెల్ 407 హెలికాప్టర్ ఆర్యన్ ఏవియేషన్కి చెందింది. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ. గైస్ ఇది 5:20 AM టేక్ ఆఫ్ అయింది కేదార్నాథ్ నుంచి. దీని డెస్టినేషన్ వచ్చేసి గుప్త్ కాశీ, కానీ ఇది టేక్ ఆఫ్ అయిన 12 minutesకే క్రాష్ అయ్యింది, అది కూడా గౌరీకుంద్లో. గైస్ ఈ హెలికాప్టర్లో టోటల్ 7 మెంబర్స్ ఉన్నారు. ఒకరు పైలట్ అండ్ మిగతా 6 యాత్రికులు. ఆ యాత్రికుల్లో 2 సంవత్సరాల పాప కూడా ఉంది, తన పేరు కాశీ. వాళ్ళందరూ అక్కడికక్కడే మరణించారు. కేదార్నాథ్ నుంచి గౌరీకుంద్ వెళ్ళే రూట్లో పాస్ట్ 6 weeksలోనే 5 యాక్సిడెంట్స్ జరిగాయి. రీజన్ వచ్చేసి వెదర్ కండిషన్ని ఇగ్నోర్ చేసి ఫ్లైట్ కంటిన్యూ చేయడం. అందుకనే ఆర్యన్ ఏవియేషన్ని సస్పెండ్ చేశారు. హెలికాప్టర్లో ప్రయాణం చేసే ముందు కొండ ప్రాంతాల్లో ఫాగ్ ఎక్కువ ఉంటే క్యాన్సిల్ చేయడం మంచిది. గైస్ ఇప్పుడు మనం పూణే ఇంద్రాయణి బ్రిడ్జ్ డిజాస్టర్ గురించి మాట్లాడుకుందాం. ఈ బ్రిడ్జ్ అన్ఫిట్ అని దానికి ముందే డిక్లేర్ చేశారు, అంటే ఇన్సిడెంట్ జరగక ముందే.
కానీ దాన్ని అందరూ నెగ్లెక్ట్ చేశారు. అండ్ అక్కడ గ్రామ ప్రజలు కూడా వార్నింగ్ సైన్ బోర్డ్స్ పెట్టారు ఆ బ్రిడ్జ్ దగ్గర. వాళ్ళు అయన్నీ నెగ్లెక్ట్ చేసి జనాలు దాని మీద వెళ్ళేవారు. అది ఒక్కసారిగా కొలాప్స్ అవ్వడం వల్ల 4 మెంబర్స్ వాటర్‌లో పడిపోయి చనిపోయారు. అండ్ 20 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఇన్సిడెంట్స్ ప్రకారం ఈరోజు ఇలా ఉన్న మనం రేపొద్దున ఎలా ఉంటామో తెలీదు. ప్రతి నిమిషాన్ని సంతోషంగా గడపండి. సేఫ్‌గా ఉండండి. మీరు ఈ వీడియో ఇక్కడి దాకా చూసారంటే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఒక లైక్ ఇవ్వచ్చుగా. నేనేమన్నా మిస్టేక్స్ చేస్తే నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.